ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఈ ఉదయం దైవ గ్రంథంలో ఒక ప్రవక్తను గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆ ప్రవక్త పేరు యోనా. ఆ యొక్క యోనాతో దేవుడు చెప్పిన మాట ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయేదానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. దేవుడు పట్టణాలు మార్చబడాలని భారంగా ఉన్నారు. పాత నిబంధనలో సొదొమ గొమొర్రా అనే పట్టణాలు నశించకూడదని దేవుని భారం వారితో పంచుకోగా, క్రొత్త నిబంధనలో కూడా ఈ భారం నినివే మహాపట్టణం అది నశించకూడదని ఆ భారం దేవుడు ఆయనకున్న ఒక ప్రవక్త ఉంటే ఆ ప్రవక్తకి చెప్పగలిగాడు. దేవుని భారం అయితే ఎవరు నశించకూడదు. కానీ ఆ దేవుని యొక్క ప్రణాళికలో ఆ దేవుని యొక్క శాసనాలని పట్టుకుని వల్లించేవారు లేక సువార్త ప్రకటించేవారు అవసరమై ఉన్నారని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ సమయంలో మరి ఆ యొక్క యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా అతను తర్షీషు అనే పట్టణానికి బయలుదేరగా, దేవుడు అతనిని చంపకుండా ఒక మత్స్యపు కడుపులో అతను 3 దినాలు ఉండటానికి వీలు చేస్తున్నారు. అయితే 3వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం, యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారమును దానికి ప్రకటన చేయము. 2వ మరలా ఆయన చెప్పాడు. అప్పుడు యోనా వెళ్ళాడు. యోనా వెళితే ఒక దినం ప్రయాణం అంత పెద్ద ఆ యొక్క స్థలం అంతా తిరిగి ఇంకా 40 రోజులు మాత్రమే టైం ఉంది, నినివేకి దుర్గతి పట్టును అని చెప్పగా ఆశ్చర్యం జరిగింది. ఆ పట్టణంలో రాజుగా ఉండిన రాజు దగ్గర నుండి మరి చిన్న సేవకుని పనిచేసుకునే వరకు, అలాగే ఆ పట్టణంలో కనీసం గేదెలు గొడ్లు ఈ యొక్క ఆవులు ఎద్దులు వాటికి కూడా ఆహారము పెట్టకుండా ఉపవాసం ఉంచారు. ఎంతో ఉపవాసం ఉంచారు. వారందరూ ఉపవాసం ఉండి దేవుని వైపు వారు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం దూరము సంచరించవచ్చు. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనము అగును. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము సాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనిపట్ట కట్టుకొనిరి. 6వ వచనం కూడా చూస్తున్నాం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనిపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండు. ఎంతో గంభీరమైన సత్యం. ఎప్పుడైతే ఈ 40 రోజులని వర్తమానం చెప్పాడో, రాజు దగ్గర నుండి మన సామంతుల వరకు ఇంకా చిన్నవారి వరకు వారందరూ ఉపవాసం ఉండి లేక గోని పట్టు కట్టుకుని పశువులకు కూడా మేత వేయకుండా ఉపవాసం ఉండి నిజ దేవుని గుర్తెరిగి ఆయనకి స్తోత్రాలు చెల్లించి ఆయనకు వందనాలు చెల్లించి ఆయనకి వారు విశ్వాసము చూపారు. దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఉపవాస దినము చాటించారు, కట్టుకున్నారు. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డ,
దేవుని యొక్క మాట ఒకవేళ ఉల్లంఘిస్తే రెండవసారి మరలా ఆ ఆపర్చునిటీ ఇవ్వబడుతుంది. ఉల్లంఘిస్తే 7 సార్లు వరకు కూడా ఈ యొక్క ఆహ్వానం వస్తుంది. ఈ ఆహ్వానంలో దేవుని పలుకు విని దేవుని మాట ప్రకారము విధేయులు అవ్వాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. ఈ దినం నాయన మాకిచ్చిన మంచి సహవాసాన్ని బట్టి, ఆశీర్వాదం బట్టి మీకే వందనాలు. నిన్వే గురించి మేము వింటున్నాం ప్రభా. నిజమైన ఆ యొక్క భారం కలిగి ఆ పనిలో నిమగ్నమై ఉంటానికి సహాయం చేయమని ప్రభువైన యేసు నామమునే అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.